ఈవేళ పెదరెడ్డి గారు వస్తున్నారు, బాగా ఆడాలి. ఏమి తమకు శ్రమ ఎందుకు? పూజ నేనే చేస్తాను. నిత్యము నువ్వే చేస్తున్నావుగా చిరంజీవి. అయినా స్వామిని స్వయంగా సేవించే నాకు ఈ విగ్రహం ఒక లెక్క. పాతక జనాన్ని నేను అనుగ్రహించేది ఎలాగూ లేదు. రెడ్డి గారు లాంటి పెద్దవారు వచ్చినప్పుడు నేను కటాక్షంతక తప్పదు కదా. సర్వేశ్వర, నీకు కూడా ఈ కర్మ తప్పలేదు కదా. చిరంజీవి, అటు దైవం ఇటు ప్రత్యక్ష దైవం. హద్దు మీరకు విజయో ఆయురారోగ్య ఐశ్వర్యం. స్వాములు, మన మహారాణి వారి జన్మదినోత్సవ సందర్భంగా మన సీమలో 5 ముఖ్య దేవాలయాలకు చంద్రహారాలు పంపించారు. అందులో ఒకటి మన జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మోరికి కూడా అలంకరించమని కోరుతూ పంపించారు. అనుగ్రహించాను, సమర్పించాను. చూడమ్మా, పసుపు కుంకాలతోనూ పుష్పాలతోనూ ముందుగా జగన్మాతను అర్చించాలి. ఆపైనే ఈ రాళ్ళు రప్పలు. వీటికి మనం విలువ ఇస్తాము తప్ప భక్తితో సమర్పించే పత్రి మాత్రమే కదా ఆ జగద్భిక్షువునకు ప్రీతి. భక్తులారా, అందరూ చూసి తరించండి. 1,00,000 వరహాల విలువ చేసే చంద్రహారం మన మహారాణి గారు పంచారు. ఆమె కలకాలం చల్లగా ఉండాలని అందరూ భక్తితో మ్రొక్కండి. బాగుంది, కానీ వందే శంభుమోహపతిని. గాడిద శుభ్రంగా వేళ పట్టునంత తిని పెందరాలే నిద్రపోవడం అంటూ లేదు. అర్ధరాత్రి దాకా అర్ధగాడిదల్లా వీధులట్ట తిరగడం. చిచ్చి చిచ్చి చిచ్చి. రంజనం, రంజనం, ఏమిటే తాండవం? నీకేం పిచ్చా? పూనకం పట్టిందా? రంజనం, ఏమొచ్చిందే మీ అమ్మకి ఈ వేళప్పుడు? అమ్మ హారం తెమ్మని అభినయం చేస్తోంది. హారమా? అదే అమ్మవారికి పెట్టిన కొత్త వజ్రాల హారం. ఓహో, అదా. అది ఈవేళే కదే పెట్టాం. ఊరేగించాలి, జనం 10 మంది చూడాలి. చూస్తే గుర్తు తెచ్చుకుంటా, తర్వాత తేవడం కష్టం. ఆ గొడవలన్నీ నేను పడతానుగా. తొందర పడితే ఎలా? 4 రోజులు ఆగవే. నువ్వు 4 రోజులు ఆగేరా అల్లుడు, తొందరే. తాండవం, నీకిది ధర్మం కాదు. రంజనం, నువ్వు అనుగ్రహించాలి. మళ్ళీ నేను తెల్లారగట్టే కార్తీక స్నానం కోరించాలి. తాండవం, అంత పని చేయకండి బాబు. సుఖీ భవ.
భూలోకరంప వైవర్తిల్లు. సౌలు ఈ బుద్ధి ప్రసాదం. నాకు తెలుసు బాల. సౌలు నా పేరు నీలా. నాకు తెలుసు బాల, తెలుసు. ఆహా, ఎంతటి ముద్దరాలివే జవరాల. నీ ముందు శతకోటి మనోరంజితాలు దిగదుడిపి ఇహ నిన్ను కటాక్షించక తప్పదు. సౌలు ఆ ఈ బుద్ధి పెట్టినా నా దేవుడి మనసు మారలా, ఏటకెళ్ళిపోయిండు. నాకు తెలియదా బాల, నువ్వు అర్థంతరంగా అడిగావు. 10 రోజుల నాటి పాత విభూది ఇచ్చాను, అందుకని పనిచేసి ఉండదు. ఈ రాత్రి నేను కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడితో ముఖాముఖి మాట్లాడి నీ విషయం అదంతా ఓ పెద్ద తతంగం. ముందు లోపలికి పద చెప్తాను. రండి సౌలు, రండి రండి. ఇటు చూడు బాల, నీకొక దేవరహస్యం చెప్పనా? అది నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు. చెప్పావో తల 1000 వ్రక్కలైపోతుంది. ఒట్టు వేయి. ఆ విభూది పని చెయ్యరాదని అమ్మవారి ఆజ్ఞ. రాత్రే మనవి చేశాను నీ భర్త గురించి పార్వతీ పరమేశ్వర్లతో. వారికి చాలా కోపం వచ్చింది. నాకు పెట్టారు చీవాట్లు. వాడు దైవనింద చేశాడు కదా. దేవుడికి మొక్కనని మొండి పట్టు పట్టి గూడెం మీద దొరతనం వదిలేశాడు. అవునా? మీ ఇద్దరికి నీ తండ్రి పెళ్లి చెయ్యనన్నాడు. అవునా? బెంబేలు పడకు బేల. వాడు అమ్మవారిని కాదన్న పాపాత్ముడు. రేపు కైలాసమే కాదు, ఈవేళ కోవెల్లో కూడా రాకూడదు. అట్టాగా అయితే మాకేటి దారి సౌలు? నువ్వేమీ భయపడకు బాల, వాణ్ణి నేను అనుగ్రహిస్తాను. నిన్ను నిత్యం కటాక్షిస్తాను. నీకు మంత్రోపదేశం చేస్తాను రా. నీకు స్వర్గం. నా మావుకు లేని స్వర్గం నాకు అవసరం లేదు. నా మాట కాదన్నావా నరకం. రా. రా బాల, రా. శివ శివ. తిన్నడు నిన్ను భస్మం చేసి దానితో భైరవుడి పూజ చేస్తాను రా. నా బలం బలగం నీకు తెలియదు. నిన్ను నడి వీధిలో 10 మందిలో మట్టి కనిపిస్తాను. మర్చిపోయారు. శివ శివ. హరోం హరోం హర 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 హర. 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 హరోం ఆపండ్రా. చెప్పరా. ఏమిటి అన్నారు? ఏదో ఒక వంకర కూత కూస్తావుగా, అది కుయ్యరా. శివ శివ. ఇలా మనకి ఈ బూదులు సన్నాసులు వద్దే.